రైట్. సో వెంకటరెడ్డి ఏం చెప్తారు, మీరు ఏం చేస్తారు అనేది మాకు అనవసరము, మీరు ఎందుకు చేశారు, ఎందుకు జరిగింది అనేది మాకు ఇక్కడ ఇంపార్టెంట్. సో పార్లమెంట్లో దానిపైన చర్చ జరగాలి తప్ప మీరేదో బిల్లు తెస్తాము, ఇప్పుడేదో ఐవాష్ యాక్టివిటీ లాగా చేస్తాము అని అంటే అవన్నీ నడవి అని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అలాగే ఇన్స్టా వీడియోల్లో కాదు మాట్లాడాల్సింది నరేంద్ర మోదీ, పార్లమెంటులో వచ్చి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి అక్కడ మాట్లాడితే అది అర్థవంతమైనటువంటి చర్చ అవుతుంది అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బయటపడింది ఇప్పుడు. ఎందుకంటే స్టూడెంట్స్కి ఏదో నీటి విషయంలో ఏదో చర్చకు వస్తాం, చర్చలో మాట్లాడతాం, సంస్కరణలు తీసుకొస్తాం, సపోర్ట్ చేస్తాం అని చెప్పిన వాళ్ళు పారిపోయారు కదా. ఫస్ట్ నుంచి మొదలు పెట్టారు, ఇప్పుడే కాదు యాక్చువల్లీ బిగినింగ్ ఫస్ట్ డే ఆఫ్ ద పార్లమెంట్ నుంచి వాళ్ళు పారిపోవడమే. ఎంతసేపు ఉన్నా కూడా స్టూడెంట్స్ కావాల్సిన సంస్కరణ కానీ ఒక్కటి చెప్పవాయా అని చెప్పి పార్లమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం అడుగుతూ ఉంటే ఎక్కడ పోతున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడ సీజేపీ అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళ ముసుగులో పోతారు, వాళ్ళు అడ్డం పెట్టుకొని అది వాళ్ళ సపోర్ట్ సపోర్ట్ తీసుకొని అదే వీళ్ళకి చేతగాక వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు చర్చకు రమ్మంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఇంటి ముందు ఒక ఎల్ఓపి, కాంగ్రెస్ ఎల్ఓపి ఎవరన్నా ధర్నా చేస్తారండి? హిస్టరీలో ఎక్కడైనా జరిగిందా ఇట్లాంటిది? సరే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలన ప్రభుత్వంలో ఉన్నారు కదా, 56 సంవత్సరాలు ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి ఇండీసెన్సీ కార్యక్రమాలు చేసిందా ఎప్పుడైనా? కాదు, దీని తర్వాత కదా జరిగింది. వాళ్ళ తర్వాత ఎందుకు పోతారు మీరు? దేనికోసం పోతారు మీరు? ఎట్లా పోతారు మీరు? నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తారా మీరు? పార్లమెంట్ ఒకవైపు నడుస్తూ ఉంటే పార్లమెంట్ చర్చకు రమ్మంటే మీరు పారిపోయి అక్కడ కూర్చుంటారు. నాకు అర్థం కావట్లేదు. పార్లమెంట్ ఎందుకు నడుస్తుంది? మీకోసమే కదా, అందరి కోసం. ఇది ఏమైనా ప్రశ్నలు ఉంటే డెఫినెట్గా మాట్లాడాల్సిన బాధ్యత. ఎక్కడ చట్టాలు ఎక్కడ చేస్తారు? పార్లమెంట్లో చేస్తారు. బిల్స్ ఎక్కడ తీసుకొస్తారు? పార్లమెంట్లో తీసుకొస్తారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఏది విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, సంస్కరణలు తీసుకురావాలనుకుంటే పార్లమెంట్లో చర్చకు రండి, మాట్లాడండి. ఎందుకు పారిపోతా ఉన్నారు? ఇప్పుడు కూడా అంటున్నాం, ఈ రోజు కూడా ఎందుకు పారిపోతా ఉన్నారు మీరు? డెఫినెట్గా ఎస్, మొదటి నుంచి చెప్తా ఉన్నాం మేము. ఒకటి కాదు, మీ డిమాండ్ కాదు, వాళ్ళ స్టూడెంట్స్ కూడా చెప్పారు. యాక్చువల్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, చేశారు, బాధ్యత తీసుకొని చేశారు. తప్పు జరిగిందని చెప్తా ఉన్నాం. క్లియర్గా ఉంది. మేము తప్పించుకుపోవట్లే. పార్లమెంట్లో చర్చకు పెడదాము. మీ సంస్కరణలు, మీ సూచనలు కానీ అడ్వైస్ చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. మీరు చేయలేవు 56 సంవత్సరాలు. ఎక్కడ మీరు చెప్తున్నారు కదా బాధ్యత వహించారు అని చెప్తున్నారు కదా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చెప్తున్నారు కదా, మరి అదే పేపర్ లీక్ అయిన వెంటనే నైతిక బాధ్యత, జవాబుదారితనం ఉంది, అందుకే నేను రాజీనామా చేస్తున్నానని అవుట్ రైట్ గా ఆరోజు చేస్తుంటే ఒకటి మేడం, మీరు అనే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఎస్ డెఫినెట్ గా. ఒకటి, ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత ఏంటి నెక్స్ట్? ఇక మరి దాంట్లో రిఫార్మ్స్ తీసుకురావద్దా? చట్టాలను స్ట్రెంథన్ చేయొద్దా? సిస్టమ్ని కరెక్ట్ చేయొద్దా? ఎవరు చేయాలి దీన్ని? మళ్ళీ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినా కూడా చేయాల్సిందే కదా. ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత తీసుకొని ఇమ్మీడియట్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత లీక్ అయిన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసేసి, నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసి, ఎందుకంటే మెరిట్ విద్యార్థులకు నష్టపోకుండా ఎట్టి పరిస్థితులు న్యాయం చేయాలనే ఆలోచనతోటి ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ అడిగిందా? రాహుల్ గాంధీ అడిగిందా? సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ అడిగిందా? ఎవరు అడగలేదే. మేము చేసినాం. అది స్వతహాగా తెలుసుకున్న తర్వాత 25 లక్షల మంది విద్యార్థులకి నష్టపోకుండా మెరిట్ విద్యార్థులకు న్యాయం జరగాలనే ఆలోచనతోటి మేము చేసాం.